హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అయితే మనం ఈరోజు జరిగిన టెట్ ఎగ్జామ్ మార్నింగ్ షిఫ్ట్లో ఏ బిట్స్ వచ్చాయో అనేవి కొంతమంది అభ్యర్థుల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇంతవరకు మనకి ముందు నిర్వహించిన టెట్ కంటే ఇప్పుడు నిర్వహించే టెట్లోని ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అయితే చాలా టఫ్గా ఉన్నాయని చెప్తున్నారు. వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, ట్రాఫిక్ నియమాల గురించి అడిగాడంటండి. ట్రాఫిక్ నియమాలు గురించి అయితే అడగడం జరిగిందండి. ఇది జాగ్రఫీ నుండి. నెక్స్ట్, కొరకున్ కై ఏ విభక్తి అని అడగడం జరిగిందండి. ఇది చతుర్థి విభక్తి. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, బలమైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు కలిగి ఉన్న జంతువులు మ్యాచింగ్ ఇచ్చారండి. ఇలాగా మ్యాచింగ్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లగ్ బోర్డ్ గురించి అయితే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్, ప్రధాన సంఖ్యలు గురించి అయితే క్వశ్చన్ అడగడం జరిగింది ఫ్రెండ్స్ మ్యాథ్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, మూల్యాంకనం గురించి అడగడం జరిగింది ఫ్రెండ్స్. మూల్యాంకనం టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్, డేజావు అనే పదం యొక్క భాషా పదం అడిగారండి. డేజావు పదం యొక్క భాషా పదం గురించి అడిగారు. నెక్స్ట్, ఐలార్ సూత్రం గురించి అడగడం జరిగింది. నెక్స్ట్, పిఐఈడి అబ్రివేషన్ గురించి అడిగారండి. అబ్రివేషన్ గురించి అడగడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, వైయక్తిక భేదాల నుండి ఒక క్వశ్చన్ వచ్చిందండి. వైయక్తిక భేదాల గురించి అయితే క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్, అందని ద్రాక్ష పుల్లన హేతుకీకరణ రక్షక తంత్రాల గురించి అయితే అడగడం జరిగింది. నెక్స్ట్, శారీరక నైపుణ్యాల గురించి అడగడం జరిగిందండి. అడగడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, నృత్యం చేయడానికి ఏ నైపుణ్యం అనేది అడగడం జరిగింది. నెక్స్ట్, ప్రేరణ రకం గురించి అడగడం జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి విభక్తుల గురించి, మ్యాథ్స్లో నుంచి ప్రధాన సంఖ్యలు, ఇలాగా భాషా పదాలు, అబ్రివేషన్స్, సూత్రాలు, వైయక్తిక భేదాల నుండి, హేతుకీకరణ, రక్షణ తంత్రం నుండి, నైపుణ్యాల నుండి, ప్రేరణ నుండి అయితే టాపిక్స్ నుండి అయితే క్వశ్చన్స్ రావడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఈ టాపిక్స్ అన్నిటినీ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్, తెలుగు యాత్రా చరిత్ర రాసిందెవరు అంటే ఇక్కడ కవుల గురించి అడగడం జరిగిందండి. రచన ఇచ్చి కవులు గురించి అడగడం జరిగింది. కాబట్టి కవులు, రచనలు, బిరుదులు, ఇతివృత్తాలు అన్నీ మీరు కవర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్, వర్ధమాన కాలం గురించి అడగడం జరిగిందండి. సో కాలాల గురించి అడగడం జరుగుతుంది. ఈ టాపిక్ ఖచ్చితంగా మీరు ఫినిష్ చేసేయాలండి ఫ్రెండ్స్. నెక్స్ట్, స్త్రీలను బోధించే పదాలు మహాతివాచకాలు అంటారు కదండి. మహాతివాచకాల గురించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్, భాషద్రుల్ అనే పదానికి గణం రాయమన్నారండి. గణం అంటే ఇక్కడ గణాల గురించి కూడా అడగడం జరుగుతుందండి. నెక్స్ట్, నా బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం అడిగారండి. నా బాల్యం పాఠం యొక్క ఇతివృత్తం చూడండి ఫ్రెండ్స్. అక్కడ కవుల గురించి అడిగారు, రచనలు, కాలాలు, ఇతివృత్తాల గురించి అడిగారు. కాబట్టి ఈచ్ ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్న చిన్న పదాన్ని కూడా మిస్ చేయకుండా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్, వెండి గొలుసు వేయటమే గాని తీయడం ఉండదు.
ఇది ఏంటి అని అడగడం జరిగిందండి పొడుపు కథ నుండి. నెక్స్ట్ ఉపమావాచకం గురించి అడిగాడండి. ఉపమావాచకం గురించి అడగడం జరిగింది. ఈ టాపిక్ నుండి అయితే క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ దేశ ప్రగతి నుండి విగ్రహవాక్యం, దేశ ప్రగతికి విగ్రహవాక్యం అడగడం జరిగిందండి. నెక్స్ట్ జ్ఞానరంగంకి చందనది, జ్ఞానరంగంకు చందనిది అనే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ అచ్చులను ఏమంటారు అనే క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వికృతి ప్రకృతి, దివ్య దీపము ఇచ్చే ప్రకృతి వికృతి అడిగారండి. ప్రకృతి వికృతి నుండి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పెదవి సహాయంతో పలికే పదాలు, పెదవి సహాయంతో పలికే పదాలను ఏమంటారు అని అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్స్ నుండి అయితే బిట్స్ రావడం జరిగింది. నెక్స్ట్ యాంటోనిమ్ గురించి అడగడం జరిగిందండి. సక్సెస్ కి వ్యతిరేకం ఏంటంటే అమ్మా, వ్యతిరేక పదం ఫెయిల్యూర్. నెక్స్ట్ సెంటెన్స్ ఇచ్చారండి. సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్ టాపిక్ నుంచి కూడా మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ విస్మృతి గురించి అడగడం జరిగిందండి. విస్మృతి గురించి అడగడం జరిగింది. అలాగే ఫ్రేజల్ వెర్బ్స్ నుండి కూడా మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. ఫ్రేజల్ వెబ్స్ టాపిక్ నుంచి అయితే క్వశ్చన్ అడగడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే NEP 2020 సన్నాహ దశ గురించి అయితే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. నెక్స్ట్ వార్తాపత్రికలు అని ఇచ్చి ఇది దృశ్య బోధన లేదా దృశ్య శ్రవణ అనేది అడిగారండి. దృశ్య బోధన లేదా దృశ్య శ్రవణ అని అడగడం జరిగింది. నెక్స్ట్ RTE 2009 పొందే హక్కు గురించి అయితే అడగడం జరిగిందండి. RTE గురించి. నెక్స్ట్ స్టోలన్ ద్వారా సాఖీయ వ్యాప్తి జరిపే మొక్క. ఆప్షన్స్ అయితే కిందన ఆలు, ఉల్లిపాయ, స్ట్రాబెర్రీ మొక్కలు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కుట్టు యంత్రంలో ఉండే చలనం, కుట్టు యంత్రం చలనం గురించి అయితే సూది చలనం గురించి అయితే క్వశ్చన్ అడగడం జరిగిందండి. నెక్స్ట్ బహుళకం గురించి అడిగాడండి. బాహుళకం. అలాగే క్రమ షడ్భుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం, క్రమ షడ్భుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అడిగి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్ గురించి అయితే అడగడం జరిగిందండి. కాంపౌండ్ సెంటెన్స్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ పూర్వ శైశవ దశ, ఈ దశలు ఉంటాయి కదండి, దశల గురించి అయితే అడగడం ఒక క్వశ్చన్ జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ నేర్చుకుంటున్న కొలది ఒప్పుల సంఖ్య పెరగడం ఏ వక్రరేఖ అనే క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఏర్పాటు చేసుకున్న మొదటి జాతీయ విద్యా విధానం గురించి అడగడం జరిగింది ఫ్రెండ్స్. మొదటి జాతీయ విద్యా విధానం గురించి అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ సొంత ఆనందం కోసం ఒక పని చేయడం ఏ ప్రేరణ అనే క్వశ్చన్ అడగడం జరిగిందండి. నెక్స్ట్ ఒక వ్యక్తి, ఒక వస్తువు,
విషయం పట్ల అభిప్రాయం ఏర్పరచుకోవడం. అభిప్రాయం ఏర్పరచుకోవడం అనే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు గారి జిల్లా అడిగారండి. జిల్లా ఏంటండి? పాడేరు. నెక్స్ట్ కేరళలో గల అడవుల గురించి అడిగారండి. కేరళలో ఉండే అడవుల గురించి. నెక్స్ట్ స్వతంత్ర భారత మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అని అడగడం జరిగింది ఫ్రెండ్స్. భారత మొదటి ఆరోగ్య శాఖ మంత్రి గురించి అడగడం జరిగింది. నెక్స్ట్ ఎక్కువ కాలం పరిపాలించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అనే క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. నెక్స్ట్ వ్యవసాయానికి ఉపయోగించే భౌతిక పెట్టుబడి ఏది అని అడగడం జరిగిందండి. నెక్స్ట్ ఏపీ రాష్ట్రానికి చెందని స్వతంత్ర సమరయోధుల గురించి అడిగారండి. కిందన ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోషకాల పిరమిడ్ గురించి అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఈ టాపిక్ నుంచి అయితే ఒక క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ పుపుస సిర దేని నుండి దేనికి రక్తాన్ని సరఫరా చేస్తుంది? పుపుస సిర దేని నుండి దేనికి రక్తాన్ని సరఫరా చేస్తుంది అనే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పితృణం ఇచ్చి సంధి రాయమన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్కువ సద్గుణాలు కలిగిన వ్యక్తి అర్థంగల పదం గురించి అడగడం జరిగిందండి. నెక్స్ట్ దళం యొక్క పర్యాయ పదం అడిగాడండి. దళం యొక్క పర్యాయ పదం గురించి అడగడం జరిగింది. నెక్స్ట్ వేరే వారు రాసినది తన సొంత మాటల్లో రాసి చెప్పడం గురించి అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ కృత్యాధార పద్ధతి కానిది ఏది అనే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ ఏది అని అడిగారండి. హాకెట్. నెక్స్ట్ క్వశ్చన్ 70169305 ఏ కనిష్ట సంఖ్య కలిపిన 11 చే భాగించబడినది ఏది? ఆన్సర్ 3. నెక్స్ట్ ఎంబారస్మెంట్
స్పెల్లింగ్ ఇచ్చి కరెక్ట్గా రాయమన్నారండి. స్పెల్లింగ్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. నెక్స్ట్, హే వాచ్ అవుట్. హే వాచ్ అవుట్ అనే క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటమ్మా? ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, డిక్షనరీ ఆర్డర్ ఇచ్చారండి. డిక్షనరీ ఆర్డర్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇచ్చారండి. నెక్స్ట్ క్వశ్చన్, he said what are you doing? What are you doing? ఇచ్చి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అడగడం జరిగింది. నెక్స్ట్, ఫ్యూచర్ లెర్నింగ్ అనేది ఏది అనే క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్, ఏ వయసుకు చెందిన వారు తమ పనులు, నిర్ణయాలు చూసుకోగలమనే భావనను కలిగి ఉంటారు అనే క్వశ్చన్ అయితే మనకి అడగడం జరిగిందండి. నెక్స్ట్, ఇంటర్నెట్లో ఉపయోగించే లాంగ్వేజ్ ఏదని అడగడం జరిగిందండి. లాంగ్వేజ్ గురించి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే ప్రక్రియ క్వశ్చన్ అడగడం జరిగింది. మూల్యాంకనం. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, డైరెక్ట్ మెథడ్ యూజ్ గురించి అయితే అడగడం జరిగిందండి. నెక్స్ట్, పీఈటీ నైలాన్ మ్యాచింగ్. ఇలా మ్యాచింగ్ ఇచ్చారండి ఈవీఎస్ నుంచి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థి ఎంతవరకు నేర్చుకుంటాడు అనే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్, స్తంభం పొడవు నీడల గురించి ఇచ్చారు. స్తంభం పొడవు నీడల గురించి అయితే అడగడం జరిగిందండి. నెక్స్ట్, చేను అనే పదానికి అర్థం అడిగాడండి. చేను అనే పదానికి అర్థం. నెక్స్ట్, భూతకాల అసమాపక క్రియ గురించి అడగడం జరిగింది. నెక్స్ట్, త్రిభుజంలో ఒక కోణం మరొక కోణం కంటే -24 degrees తక్కువ అయితే ఆ పూరక కోణాలు అవినా ఆ కోణాలు అనే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఫ్రెండ్స్, ఈసారి పేపర్స్ అయితే చాలా టఫ్గా ఇస్తున్నారు.
ప్రతి దాని గురించి లోతుగా అడుగుతున్నారు. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా లోతుగా దాని గురించి టాపిక్ గురించి మొత్తం అవగాహన ఉంటేనే మీరు ఆ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చేయగలరు. ఈరోజు టెట్ పేపర్ అయితే అంత కష్టంగా లేదు, అంత సులువుగా లేదు. కంటెంట్ మొత్తం తెలిసిన వాళ్ళకైతే ఈజీగానే ఉంటుంది. కొంచెం ఆలోచించడానికైతే టైం పడుతుంది, సమయం కిల్ చేయడానికి మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నట్టుగా. అయితే ఫ్రెండ్స్, మనకి ఎలా ఇస్తున్నారంటే క్వశ్చన్స్ మనకి డైరెక్ట్ బిట్స్ కాకుండా మనకి టాపిక్ వైజ్ గా టాపిక్ అర్థమైతేనే మనం చెయ్యగలిగే క్వశ్చన్స్, అలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు. కాబట్టి మీరు కొంచెం డీప్ గా వెళ్ళినా పర్వాలేదు. డైరెక్ట్ బిట్స్ లాంటివి అండ్ కవుల గురించి, ఇతివృత్తాల గురించి, మరియు రచనల గురించి, బిరుదుల గురించి, దశల గురించి, రక్షక తంత్రాల గురించి, వైయక్తిక భేదాల గురించి, ఇలాంటి మొత్తం ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో ప్రతి టాపిక్ను మీరు కవర్ చేసుకుని వెళ్తే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే రాయగలరు నీట్గా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.